Hi everyone, welcome to Career Big Study Circle. SSC CGL and MTS 2024 మనకి సెప్టెంబర్ 9th నుండి SSC CGL ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి సెప్టెంబర్ 9th కి మీరందరూ ఎవరైతే సెప్టెంబర్ 9th న షిఫ్ట్ ఉందో వారందరూ కూడా మీరు బాగా ఈ వీక్ లాస్ట్ వీక్ మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలనేది నేను ఇప్పటివరకు 71 టాపిక్స్ PDF కూడా నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. లాస్ట్ వీక్ ఇది కంప్లీట్గా మీరు రివిజన్ చేయండి. కంప్లీట్గా రివిజన్ కంప్లీట్గా రివిజన్తోనే మీకు స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఈ మార్క్ ఆ మార్క్ టెస్ట్ అనేసి మీరు ఎవరు కంగారు పడద్దు. ఖచ్చితంగా మనకి SSC CHSL రీసెంట్గా జరిగిన SSC CHSL CPO అదేవిధంగా ఫేజ్ 12 ఈ పేపర్స్ అన్నీ ఒకసారి మీరు చూసుకెళ్ళండి. నేను CHSL పేపర్స్ నేను జనరల్ అవేర్నెస్ కంప్లీట్ చేస్తాను. ఇక నుండి రోజుకి 2-3 పేపర్లు అయితే ఖచ్చితంగా మనకు సెప్టెంబర్ 9th ఈ SSC CHSL పేపర్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. మీరు ఫేజ్ 12ను CPOని ఒకసారి జనరల్ అవేర్నెస్ చూసుకోండి. ఖచ్చితంగా ఈ పేపర్ నుండి ఖచ్చితంగా మినిమంగా 3 to 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. 3 to 4 క్వశ్చన్స్ అంటే మీకు 8 to 8 మార్క్స్ మినిమం వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ 3 పేపర్లు ఫేజ్ 12 CHSL పేపరు CPO ఈ 3 జరిగిన పేపర్లన్నీ మీరు చూసుకెళ్తే ఖచ్చితంగా మీకు 3 to 4 క్వశ్చన్స్ పడతాయి. కాబట్టి ఖచ్చితంగా మీకు ప్లస్ పాయింట్ ఉంటుంది. ఇక ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యూజికల్ ఫార్మ్స్ ఇన్ కర్ణాటక క్లాసికల్ ఈజ్ ద సింప్లెస్ట్ కాంపోజిషన్ ఆఫ్ రాగా. మీకు చూసినట్లయితే కర్ణాటక మ్యూజిక్ ఉంటుంది, అదేవిధంగా మనకి హిందుస్థానీ మ్యూజిక్ ఉంటుంది. హిందుస్థానీ మ్యూజిక్ కర్ణాటక మ్యూజిక్ వచ్చినట్లయితే మనకి కంప్లీట్గా సౌత్లో వచ్చిన డ్యాన్సెస్ అన్నీ కూడా మ్యాక్సిమం కర్ణాటక స్టైల్ వస్తుంది. హిందూ అంటే మనకి నార్త్లోకి వెళ్ళిపోతుంది. ఇక కర్ణాటక స్టైల్లో డ్యాన్స్ చూసినట్లయితే ఫస్ట్ మనకి కూచిపూడి ఏ స్టైల్ అంటే మనకి కర్ణాటక స్టైల్, తర్వాత భరతనాట్యం ఏ స్టైల్ అంటే కర్ణాటక స్టైల్, తర్వాత కథకళి కూడా కర్ణాటక స్టైల్, అదేవిధంగా మోహిని అట్టం కూడా ఏ స్టైల్ అంటే కర్ణాటక స్టైల్. ఇవి మనకి కర్ణాటక స్టైల్ గురించి. ఎంఎస్ సుబ్బలక్ష్మి ఏ మ్యూజిక్ సంబంధించిందంటే మనకి కర్ణాటక మ్యూజిక్ సంబంధించింది. ప్రీవియస్గా క్వశ్చన్ అడగడం ఏం జరిగిందంటే మనకి ఎంఎస్ సుబ్బలక్ష్మి ఏ మ్యూజిక్ సంబంధించిన అడిగారు. హిందుస్థానీ కర్ణాటక మ్యూజిక్ అంటే మనకి ఏ మ్యూజిక్ అంటే కర్ణాటక మ్యూజిక్. ఓకేనా. హిందుస్థానీ మ్యూజిక్ వచ్చినట్లయితే చూసినట్లయితే మనకి కథక్ మనకి ఏమవుతుందంటే క్లాసికల్ డ్యాన్సు మనకి హిందుస్థానీ స్టైల్, అదేవిధంగా ఒడిస్సా గోడను మనకి హిందుస్థానీ స్టైల్. ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు, కర్ణాటక క్లాసికల్ ఇస్ ద సింప్లెస్ట్ కాంపోజిషన్ ఆఫ్ రాగా అని అడుగుతున్నాడు. కర్ణాటక మ్యూజిక్లో గీతం అనేది మనకి కర్ణాటక క్లాసికల్ అనేది సింప్లెస్ట్ కాంపోజిషన్ ఆఫ్ ద రాగా అండి. మనకి భరతనాట్యంలో భరతనాట్యం అంటే బా అంటే భావము, రా అంటే రాగము, తా అంటే తాళము లేదా మనకి తాండవం అని చెప్పాను. ఓకేనా. ఇలా రాగములో మనకి సింప్లెస్ట్ ఫామ్ ఏంటంటే గీతం. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ కెన్ యూ ఇన్సర్ట్ ఏ బ్యాంక్ రో ఎట్ ద టాప్ ఆఫ్ ది వర్క్ షీట్. ఇది మనకి MS Excel నుండి రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. దీన్ని ఏమంటామంటే సెల్ అంటాము. ఇప్పుడు మనకి ఇది ఇక్కడ ఒక కొత్త సెల్ని ఇన్సర్ట్ చేయాలి అంటే మరొక సెల్ని యాడ్ చేయాలంటే ఏం చేస్తామంటే మనం మౌస్ని డ్రాగ్ చేసుకుంటూ అక్కడ క్లిక్ చేసి ఇన్సర్ట్ బటన్ ఇన్సర్ట్ని క్లిక్ చేసి ఇన్సర్ట్ ఇన్ ద సెల్స్ ఆర్ గ్రూప్స్ ఆఫ్ ద హోమ్ ట్యాబ్. ఇక్కడ మనకి మౌస్ని డ్రాగ్ చేసుకుంటూ అక్కడ వెళ్ళి ఇన్సర్ట్ చేస్తే అయిపోతుందండి. హౌ కెన్ యూ ఇన్సర్ట్ బ్లాంక్ రో అట్ ద టాప్ ఆఫ్ ద వర్క్ షీట్ అని అడుగుతున్నాడు. రైట్ క్లిక్ ఆన్ ద రో నెంబర్ అండ్ సెలెక్ట్ ఇన్సర్ట్. నో, డ్రాగ్ ద మౌస్ ఆన్ ద రో border and select the row and click the insert groups on the home tab. ఇది సెకండ్ ఆప్షన్. ఇది మనకి కంప్యూటర్ నుండి వచ్చే క్వశ్చన్. ఇన్ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ వాట్ ఈస్ ద షార్ట్కట్ కీ కాంబినేషన్ టు ఇన్సర్ట్ ఏ న్యూ స్లైడ్ ఇన్ ఏ ప్రెజెంటేషన్. మనకి ఇది MS పవర్ పాయింట్ నుండి వచ్చింది. మనకి కంప్యూటర్ నుండి 2 క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. చూసుకోండి. మనకి MS పవర్ పాయింట్లో ఇక్కడ ఏమడుగుతున్నాడంటే షార్ట్కట్ కీ అడుగుతున్నాడు. ఇన్సర్ట్ అండ్ న్యూ స్లైడ్ ఏంటంటే మనకి Ctrl+M కొట్టారనుకోండి ఏమవుతుంది, ఆ సెల్ అనేది మనకి ఇన్సర్ట్ అవుతుంది, న్యూ స్లైడ్ అనేది జరుగుతుంది. ఇన్సర్ట్ ఏ న్యూ స్లైడ్ ఇన్ ఏ ప్రెజెంటేషన్.
సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ కంట్రోల్ ప్లస్ ఎమ్ అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ బిఫోర్ ద బ్రిటిష్ రూల్. మనకి ఎకానమీ నుండి క్వశ్చన్ రావడం జరిగింది. మనకి ప్రీవియస్గా బ్రిటిష్ వాళ్ళు రాకముందు మన ఇండియన్ ఎకానమీ ఎలా ఉందంటే, మన ఇండియన్ ఎకానమీ ఏంటంటే ఇండిపెండెంట్ ఎకానమీ. అయితే ప్రజెంట్ నవ్వు ఇండియన్ ఎకానమీని ఏమంటామంటే మిక్స్డ్ ఎకానమీ అంటామండి. ఓకేనా, ప్రజెంట్ ఇండియన్ ఎకానమీ ఏమంటామంటే మిక్స్డ్ ఎకానమీ. బిఫోర్ బ్రిటిష్ వాళ్ళు రాకముందు మన ఇండియాకు ఉన్న ఎకానమీని ఏమంటామంటే ఇండిపెండెంట్ ఎకానమీ అనేవాళ్ళం. ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే ప్రాస్పరస్ ఎకానమీ, సెల్ఫ్ రిలయంట్ ఎకానమీ, డిపెండెంట్ ఎకానమీ, ఇండిపెండెంట్ ఎకానమీ. సో మీకు ఏం చెప్పానండి ఇప్పుడు ఇండిపెండెంట్ ఎకానమీ. అది ప్రజెంట్ అయితే మిక్స్డ్ ఎకానమీ. ఇండియా ఈజ్ ఏ మిక్స్డ్ ఎకానమీ. మనకి ఇక్కడ అమర్త్య సేన్ మీకు క్వశ్చన్ అండి. మొదటి ఆర్థిక శాస్త్రంలో అంటే ఎకనామిక్స్లో మొదటిసారిగా నోబెల్ బహుమతి అందుకున్న భారతీయులు ఎవరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్, ఎ డిస్టింక్టివ్ క్రాస్ షేప్డ్ కాన్స్టలేషన్ బెస్ట్ సీన్ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్ డ్యూరింగ్ ద సమ్మర్ ఫాల్ మంత్స్ అరౌండ్ సెప్టెంబర్. మనకి సింపుల్గా నార్థన్ హెమిస్ఫియర్లో మనకి సమ్మర్ టైంలో మనకి ఏమవుతుందంటే ఒక కాన్స్టిట్యూషన్ లాగా ఫామ్ అవుతుందండి. కాన్స్టిట్యూషన్ అంటే తెలుసు కదండి, ఒక నెంబర్ ఆఫ్ స్టార్స్ ఇలా ఫామ్ అవుతాయి. మనకి కాన్స్టిట్యూషన్ అని చెప్తారు, ఒక సర్టన్ ప్యాటర్న్ ఉంటుంది. అయితే ఇక్కడ నార్థన్ హెమిస్ఫియర్లో కనిపించేది ఏమో అడుగుతున్నాడు. పెగసాసా, ఉర్సా మేజరా, నెక్స్ట్ సెస్పేయా, సింగాసా. మనకి చూసినట్లయితే సిగ్నస్ అండి. సిగ్నస్ అనేది ఏంటంటే మనకి నార్థన్ హెమిస్ఫియర్లో మనకి కనిపించే ఒక కాన్స్టిట్యూషన్ ఏంటంటే సిగ్నస్, సమ్మర్లో కనిపిస్తుంది. ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సిగ్నస్, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డైనస్టీ జినోలజీ వాజ్ ఫౌండ్ ఇన్ ద బౌచోలి ఇన్స్క్రిప్షన్. మనకి జినోలజీ అంటే ఏంటో తెలియాలండి. జినోలజీ అంటే తెలుగులో ఏమంటారంటే వంశవృక్షము అంటారండి. వంశవృక్షము అంటాం జినోలజీ అంటే. నెక్స్ట్, విజువలీ ఇన్స్క్రిప్షన్ అంటే వీళ్ళకి దేనికి సంబంధించి అంటే తీర్థంకరులకు సంబంధించింది. దీన్ని విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డైనస్టీ జినాలజీ వాజ్ ఫౌండ్ ఇన్ ద విజువల్ ఇన్స్క్రిప్షన్. మనకి ఏమడుగుతున్నాడంటే ఎవరు డైనస్టీ, ఏ డైనస్టీలో మనం చూస్తామని అడుగుతున్నాడు. చూసినట్లయితే మనకి గాంధీవీల, నెక్స్ట్ పరమార, చామన, చండేలియా. మనకి చండేలి కాదండి, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. మనకి ఇక్కడ చూసినట్లయితే ఈ ఏరియా నుండి మరొక బిట్ వస్తుందండి. మ్యాక్సిమం బుద్ధిజం అదేవిధంగా జైనిజం కోసం క్లియర్గా చదవండి. ఖచ్చితంగా ఈ ఏరియా నుండి ఒక బిట్ అయితే రావడం జరుగుతుంది. బుద్ధిజంలో మనకి బుద్ధుడి గురించి ఒక 5 ఈవెంట్స్ ఉంటాయి, అంటే ఖచ్చితంగా మీరు చదవాలి. ఆ 5 ఈవెంట్స్ ఏంటంటే బర్త్, ఎక్కడ పుట్టాడండి లుంబిని. తన బర్త్ ప్లేస్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే లుంబిని పార్క్ అంటారు. చూసినట్లు ఎవరైతే విశాఖపట్నం ఉంటారో వాళ్ళందరికీ మ్యాక్సిమం ఇక్కడ లుంబిని పార్క్ అని ఉంటుందండి. లుంబిని అంటే ఏంటంటే గౌతమ్ బుద్ధుడి యొక్క పుట్టిన ప్లేస్ని మనం లుంబినితో ఇండికేట్ చేస్తారండి. లుంబిని పార్క్ లేదా లుంబిని అని పెట్టుకోండి. నెక్స్ట్, ఇన్ కబడ్డీ సూపర్ ట్యాకిల్ ఈజ్ వెన్ ఏ రైడర్ ఈజ్ క్యాట్ సెల్ఫ్ అవుట్ డిక్లేర్డ్ విత్ లెస్ దాన్ హౌ మెనీ డిఫెండర్స్ డిఫెండింగ్. ఎంతమంది డిఫెండ్ చేస్తారండి? 4, 3, 6, 5. మీకు అందరికీ ప్రో కబడ్డీ చూసుంటారు కాబట్టి ప్రో కబడ్డీలో మనకి ఈ ప్రో కబడ్డీలో రూల్స్ అన్నీ మీకు తెలుసుంటాయి. ఆన్సర్ ఏమవుతుందంటే 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకేనా, మీకు ఇది కబడ్డీ మీకు చెప్పట్లేదు ఇంకా. నెక్స్ట్, కబడ్డీలో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారండి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, బాలి యాత్ర ఈజ్ ద ట్రెడిషనల్ కల్చరల్ ఫెస్టివల్ ఆఫ్ విచ్ స్టేట్. బాలి యాత్ర ఏ స్టేట్ యొక్క కల్చరల్ ఫెస్టివల్? ఒడిషా, బీహార్, వెస్ట్ బెంగాల్, అస్సాము. మనకి ఒడిషాలో చూసినట్లయితే పూరి రథయాత్ర అని ఉంటుందండి. పూరి రథయాత్ర. ఓకేనా, పూరి రథయాత్ర ఎక్కడంటే పూరి జగన్నాథ స్వామిని మనకి సంబంధించి జరుపుకునే యాత్రనే పూరి రథయాత్ర అంటారండి. ఓకేనా, అది ఏ స్టేట్లో అంటే మనకి ఇక్కడ బాలి యాత్ర కూడా ఎక్కడ చేస్తారంటే ఒడిషాలోనే చేస్తారండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. మనకి ఒడిషాలో చూసినట్లయితే ఫేమస్ టెంపుల్స్ కూడా చూడాలండి. ఫేమస్ టెంపుల్స్ చూసినట్లయితే లింగరాజ్ టెంపుల్ అండి. అదేవిధంగా కోనార్క్ సన్ టెంపుల్. అదేవిధంగా
మనకి కోనార్క్ సన్ టెంపుల్ని ఏమంటామంటే బ్లాక్ పగోడాస్ అని చెప్తారండి. ఇది యునెస్కో చేత రికగ్నైజ్ చేయబడింది. ఓకేనా, యునెస్కో చేత బ్లాక్ పగోడాస్ అని దేన్ని ఏమంటారంటే కోనార్క్ సన్ టెంపుల్, ఇది యునెస్కో చేత రికగ్నైజ్ చేయబడింది. అదేవిధంగా లింగరాజ్ టెంపుల్, అదేవిధంగా పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ ఎక్కడ ఉంటుందంటే ఒరిస్సాలోనే, భువనేశ్వర్. క్లియర్. నెక్స్ట్ పూరి, ఇది మనకి ఒడిశా గురించి. ఇక రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో చూసినట్లయితే దుర్గా పూజ అనేది రీసెంట్గా యునెస్కో చేత గుర్తించబడింది. కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్. దుర్గా పూజ ఏ స్టేట్లో సెలబ్రేట్ చేసుకుంటారు అంటే వెస్ట్ బెంగాల్. క్లియరా, దసరా టైంలో సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్, ఇన్ ఏప్రిల్ 2023 ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ లాంచ్డ్ ద ప్రాజెక్ట్ ఫర్ ద రిస్టోరేషన్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలింగ్ గాడ్స్. మనకి వన్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరంటే ఎస్ జయశంకర్ అండి. ఓకేనా, ఇది మనకి ఎగ్జామ్లో అడుగుతాడు. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరండి? అతను ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారండి. ఎక్కడంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గేట్స్ ఘాట్ అని అడుగుతున్నాడు. మణికర్ణిక ఘాట, అస్సి ఘాట, చేర్ ఘాట, తులసి ఘాట. మనకి ఎక్కడంటే తులసి ఘాట్ దగ్గర స్టార్ట్ చేయడం జరిగింది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఎరిక్ ఏ కార్నెల్, వెల్ఫిగాన్ కెటిల్ అండ్ కార్ల్ ఈ women receive the Nobel Prize in Physics for receiving the Bose-Einstein consideration in dilute gases of alkali atoms. ఇక్కడ మనకి ఫిజిక్స్లో మనకి Bose-Einstein కండెన్సేషన్ ఇన్ డైల్యూట్ గ్యాసెస్ ఆఫ్ ది ఆల్కలీ ఆటమ్స్ గురించి ఎవరు ప్రయోగం చేశారు? ఆ ప్రయోగం చేసినందుకు ఏ ఇయర్లో మనకి నోబెల్ అవార్డు వచ్చిందని అడుగుతున్నారండి. మనం చూసినట్లయితే 2001లో వీళ్ళకి రావడం జరిగిందండి. ఓకేనా, ఏ కార్నెల్. నెక్స్ట్, ఇన్ విచ్ జడ్జిమెంట్ డిడ్ ద సుప్రీం కోర్ట్ ఎక్స్టెండెడ్ స్కోప్ ఆఫ్ ది ఆర్టికల్ 21 అబ్జర్వ్ దట్ రైట్ టు ఎడ్యుకేషన్ ఫ్లోస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద రైట్ టు లైఫ్ అండి. మనం చూసినట్లయితే రైట్ టు లైఫ్ అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఆర్టికల్ 21 ఈలో ఉంటుందండి. ఓకేనా, 21 ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే రైట్ టు ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది. ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు అంటే కేసు గురించి అడుగుతున్నాడు. ఇది పాలిటిక్స్ సంబంధించినది. ఇది ఆర్టికల్ 21 అంటే పార్ట్ 3లోకి వస్తుంది. పార్ట్ 3 అంటే మనకి పార్ట్ 3లో ఏముంటాయండి? ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. ఈ ఫండమెంటల్ రైట్స్ని ఏమంటామండి? మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా. ఏమంటాము? మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అంటాం. ఇందులో మనకి ఆర్టికల్ ఎక్కడ ఉందండి? ఆర్టికల్ 12 to 35 వరకు ఉంటాయండి. నెక్స్ట్ ఆర్టికల్ 32ని ఏమంటామంటే ఆర్టికల్ 32ని సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్తారు. ఎవరు చెప్పారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పడం జరిగిందండి. ఇక్కడ మనకి 21 గురించి కేసు అడుగుతున్నారు. కేసు చూసినట్లయితే మనకి ఏమవుతుందంటే ఆన్సరు మోహిని జైన్ అండ్ స్టేట్ ఆఫ్ కర్ణాటక ఆర్టికల్ 21 కోసం కేసు అనేది వేయడం జరిగింది. ద రైట్ టు ఎడ్యుకేషన్ ఫ్లోస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద రైట్ టు లైఫ్ అని. వెన్ డిడ్ ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ సిపాయి మిటినీ స్టార్ట్? మనకి సిపాయిలు తిరిగిబట్టిన ఏమంటామంటే ఫస్ట్ ఇండిపెండెన్స్ వార్ అని చెప్తారండి ఇండియా. అలా చెప్పింది ఎవరు అంటే విడి సావర్కర్ అండి. విడి సావర్కర్ మనకి ఫస్ట్ యుద్ధం అని చెప్తారు. భారతదేశం మొదటి స్వాతంత్ర ఉద్యమం ఏదని చెప్తారు. 1857లో జరిగిన సిపాయిలు తిరిగిబట్టిన మనకి చెప్తారు. అయితే ఇక్కడ ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నాడంటే సిపాయిలు తిరిగిబట్టు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 10th May 1857లో స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ చూసినట్లయితే మనకి ఢిల్లీ నుండి బహదూర్ షా 2 అండి. ఢిల్లీ నుండి బహదూర్ షా 2 పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బీహార్ నుండి కన్వర్ సింగ్ అండి. లక్నో అదేవిధంగా ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ జరుగుతుంది. అయితే ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నాడంటే వీళ్ళు ఏ ప్లేస్ నుండి పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళ నేమ్స్ కూడా అడుగుతున్నాడు అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఖచ్చితంగా 1857 రీవోల్ట్ ఖచ్చితంగా చదవాలి. చదివినప్పుడు ఏ ఏరియా నుండి ఎవరు ఫైట్ చేశారనేది కూడా చదవాలి. ఎగ్జామ్లో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అది. క్లియరా? నెక్స్ట్, ఇన్ ఏ హైబ్రిడ్ క్రాస్ బిట్వీన్ 2 heterogeneous fruit files with brown bodies and red eyes, what will be the probability of getting BBE genotype? ఇది చూసినట్లయితే జెనోటైప్ గురించి మనం అడుగుతున్నారు. ఇది జెనోటైప్ అంటే మనకి
ఎన్ని పార్ట్స్ అని అడుగుతున్నాడు, 1/16th పార్ట్ అండి. ఓకేనా, డైహైబ్రిడ్ క్రాస్ బిట్వీన్. ఇలాంటి క్వశ్చన్లు మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి, లేకపోతే స్కిప్ చేయండి. అనవసరంగా మీరు ఏదో ఒకటి పెట్టేసి నెగిటివ్ మార్కులకు వెళ్ళకండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ వాజ్ అమెండెడ్ ద కాన్స్టిట్యూషన్ 15th అమెండ్మెంట్ యాక్ట్ 1984. మనకి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 368 ప్రకారంగా మనం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ని చేయడం జరుగుతుంది. ఆర్టికల్ 368 ప్రకారంగా. సో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ మనకి పార్లమెంట్లో జరుగుతుంది. ఏదైనా మనకి అమెండ్ చేసే రైట్ ఎక్కడ ఉంటుందంటే పార్లమెంట్లోనే ఓటింగ్ జరుగుతుంది. మనకి సింపుల్ మెజారిటీ ఉంటుంది, స్పెషల్ మెజారిటీ ఉంటుంది, ఎఫెక్టివ్ మెజారిటీ ఉంటుందండి. సో టైప్స్ ఆఫ్ మెజారిటీలో మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ఏముంటుంది, ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అంటే 50th అమెండ్మెంట్ యాక్ట్ అంటున్నాడు. ఏ ఆర్టికల్ జరిగింది అంటున్నాడు. ఆర్టికల్ 56, ఆర్టికల్ 53, ఆర్టికల్ 78, ఆర్టికల్ 99. చూసినట్లయితే ఆర్టికల్ 33కి జరుగుతుందండి. ఆర్టికల్ 33 మళ్ళీ ఎందులోకి వస్తుంది అంటే ఫండమెంటల్ రైట్స్లోకి వస్తుందండి. డాష్ హాజ్ కాల్డ్ ద రైట్ టు కాన్స్టిట్యూషన్ రెమెడీ ఇస్ ద సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని పిలిచింది ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇది ఆర్టికల్ 12 to 35 మధ్యలో ఉన్న ఫండమెంటల్ రైట్స్కి రిలేటెడ్కి సంబంధించింది. అది లాస్ట్ రైట్. ఓకేనా, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్లో ఉన్న రైట్ ఇది ఆర్టికల్ 32. ఇందులో మనకి రిట్స్ ఉంటాయి. మనకి MPCHS అని గుర్తుపెట్టుకోండి. మాండమస్, ప్రొహిబిషన్, సెరిసరీ, కోవారెంటో, హెబియస్ కార్పరస్, సెరిసరీ. ఇది మనకి రిట్స్. ఏంటంటే 5 రిట్స్ ఉంటాయి. మనకి సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే ఆర్టికల్ 32, అదేవిధంగా హైకోర్టుకి వెళ్ళాలంటే ఆర్టికల్ 226. క్లియర్. నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ సాయిల్ ఈజ్ ఫౌండ్ ఇన్ అబౌట్ 40% ఆఫ్ ది టోటల్ ఏరియా ఆఫ్ ది ఇండియా. మన ఇండియాలో 40% ఏ సాయిల్ ఉన్నదని అడుగుతున్నారు. మనకు చూసినట్లయితే టైప్స్ ఆఫ్ సాయిల్లో బ్లాక్ సాయిల్ ఉంటుంది. బ్లాక్ సాయిల్ని ఏమంటామంటే, బ్లాక్ సాయిల్ దేనికి ఏ పంటకి బాగా పనికొస్తుంది అంటే కాటన్. ఓకేనా, కాటన్కి బాగా యూజ్ అయ్యే సాయిల్ ఏదంటే బ్లాక్ సాయిల్. నెక్స్ట్, అలివేలి సాయిల్. మనకి అలివేలి సాయిల్ చూసినట్లయితే ఇది బాగా సారవంతమైన నేల అండి. సో ఈ సాయిల్ ఉంటే పంటలు బాగా పండుతాయి. అయితే మనకి ఈ సాయిల్ అనేది, అలివేలి సాయిల్ అనేది ఎక్కడ దొరుకుతుందంటే మనకి ఇక్కడ చూసినట్లయితే రివర్ క్యాచ్మెంట్ ఏరియా దగ్గరలోనే మనకు దొరుకుతుందండి. రివర్ గంగా, బ్రహ్మపుత్ర రీజియన్ అంటే మనకి ఎక్కడైతే రివర్ ఉంటుందో ఆ రివర్ ఏరియాస్లో మనకు ఉంటుందండి. ఓకేనా, ఇక్కడ మనకి లాటరైట్ సాయిల్ అనేది, మనకి అలివేల్ సాయిల్ అనేది 40% ఉందండి. ఓకేనా. నెక్స్ట్, ఎట్ మార్కెట్ ప్రైస్ రిఫర్స్ టు ది సమ్ ఆఫ్ total factors incomes earned by the resident of the country during an accounting year including net indirect tax. మనకి ఇక్కడ చూసినట్లయితే ఎకానమీలో స్టార్టింగ్ బేసిక్ క్లాస్ ఒకటి ఉంటుందండి. ఆ బేసిక్ క్లాస్లో డెఫినేషన్స్ ఉంటాయండి. NNP అంటే ఏంటి, GDP అంటే ఏంటి, ఓకేనా, GNP అంటే ఏంటి, అట్ మార్కెట్ ప్రైస్ అంటే ఫ్యాక్టరీ కాస్ట్ అని అడుగుతాడు. ఇది మీరు ఖచ్చితంగా ఈ ఫస్ట్ టాపిక్ అనేది చదువుకున్న వాళ్ళండి. ఖచ్చితంగా డెఫినేషన్స్ అడుగుతున్నాడు. మీకు ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ నెట్ నేషనల్ ప్రొడక్ట్ అంటారండి, NNP అంటారు. NNP ఎట్ మార్కెట్ ప్రైస్. ఓకేనా. అకార్డింగ్ టు సెన్సస్ ఆఫ్ 2011 విచ్ గ్రూప్ ఆఫ్ స్టేట్స్ యాజ్ అ లీస్ట్ అర్బన్ పాపులేషన్. మనకి ఏమడుగుతున్నాడంటే అర్బన్ పాపులేషన్ గురించి అడుగుతున్నాడు, అది కూడా లీస్ట్ గురించి అడుగుతున్నాడు. లీస్ట్ అర్బన్ పాపులేషన్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి చూడండి, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్, మధ్యప్రదేశ్ అండ్ బీహార్. చూసినట్లయితే ఆన్సర్ ఏమవుతుందంటే హిమాచల్ ప్రదేశ్ అండ్ బీహార్ అనేది అవుతుంది. ఆన్సర్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక చూసినట్లయితే హిందూ పీపుల్, మనకి హిందూ పీపుల్ అనేవాళ్ళు, హిందూ పీపుల్ ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉంటారని అడిగారండి క్వశ్చన్. మనకి హిందూ పీపుల్ అనేది చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్లో ఎక్కువ ఉంటారండి హిందూ పీపుల్. తర్వాత అదే బుద్ధిజం గురించి అడిగితే మహారాష్ట్రలో ఎక్కువ ఉంటారండి. Dash was an Indian dancer and choreographer best known for creating a fusion style of dance adapting European theoretical techniques to Indian classical and folk dance forms. మనకి ఆల్రెడీ తెలుసండి ఫ్యూజన్ గుర్తుపెట్టుకోండి. ఫ్యూజన్ మనకి ఎవరు వస్తుందంటే ఉదయ్ శంకర్ అండి. ఫ్యూజన్ ఉదయ్ శంకర్ అని గుర్తుపెట్టుకోండి. మీకు కొన్ని చెప్పాను. మాండలిన్కి మ్యాండలిన్ శ్రీనివాస్ అని గుర్తుపెట్టుకోమన్నాను. మ్యాండలిన్ శ్రీనివాస్ అంటే మ్యాండలిన్ని శ్రీనివాస్ ప్లే చేస్తాడు, అందువల్ల మాండలిన్ శ్రీనివాస్ని గుర్తుపెట్టుకున్నాను. అదేవిధంగా మీకు ఫ్యూజన్ గురించి చెప్పినట్లయితే ఫ్యూజన్ ఉదయ్ శంకర్ అని గుర్తుపెట్టుకోండి.
ఫ్యూజన్ ఉదయ్ శంకర్, అంటే ఫ్యూజన్ చేసేది ఎవరంటే ఉదయ్ శంకర్. క్లియరా? ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. మిగతా వాళ్ళు చూసినట్లయితే రవిశంకర్, శోభన్ నారాయణ, నెక్స్ట్ స్మిత నగ్వేది. మీకు ఈ పేర్లు కూడా నేను క్లాసికల్ డాన్సర్స్ చెప్పినప్పుడు చెప్పాను, అక్కడ చూడండి. తర్వాత హూ అమంగ్ ద ఫాలోయింగ్ రోడ్ ద పాపులర్ తెలుగు ప్యాట్రియాటిక్ సాంగ్ దేశమును ప్రేమించమన్నా అన్నది ఎవరు రాశారు? లవ్ ద నేషన్, గ్రో ద గాడ్నెస్ అనేది రాసింది ఎవరు అని అడుగుతున్నారండి. మనకి ఇది ఆంధ్రప్రదేశ్కి చెందిన గురజాడ అప్పారావు గారు రాయడం జరిగింది. ఇతను విజయనగరం డిస్ట్రిక్ట్. ఓకేనా? హూ అమంగ్ ద ఫాలోయింగ్ రోడ్ ద పాపులర్ దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది మనకి తెలుగులో ఉంటుంది. అదే తెలుగు టెక్స్ట్ బుక్స్లో ఫస్ట్ పేజెస్లో కొన్ని ఉంటాయండి. సో అది ఏంటంటే లవ్ ద నేషన్ అయిన పోయిట్ అండి. అది గురజాడ అప్పారావు రాసింది, విజయనగరం, ఆంధ్రప్రదేశ్. క్లియర్? నెక్స్ట్ లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ LNIPE లొకేటెడ్ ఎట్. మనకి లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్. మనం చూసినట్లయితే మధ్యప్రదేశ్ అంటే ఇది రైట్ ఆన్సర్. మధ్యప్రదేశ్ రైట్. ఇక్కడ హర్యానాలో చూసినట్లయితే మనకి రీసెంట్గా ఒలింపిక్స్లో మెడల్ సాధించిన మను బాకర్ హర్యానా అండి, నీరజ్ చోప్రా హర్యానా, నెక్స్ట్ సర్బోజిత్ సింగ్ మనకి హర్యానా. ఎక్కువ మంది కూడా హర్యానాలో ఉన్నారండి. ఓకేనా? మనకి రీసెంట్గా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 115 మంది ఉన్నారు. మనకి ఒలింపిక్స్ మెడల్ సాధించిన వల్ల మనకి ఎన్ని మెడల్స్ వచ్చాయి? 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో 1+5 = 6 వచ్చాయి. 1 అన్నది నీరజ్ చోప్రా వచ్చింది. ఈ నీరజ్ చోప్రా కూడాను ఎక్కడంటే మనకి హర్యానా స్టేట్. తర్వాత ఈ 5లో 4 కూడా మనకి నియర్ హర్యానా అండి. ఒకరే మహారాష్ట్ర. ఆ మహారాష్ట్ర ఎవరంటే మనకి అమన్ షరావత్ అనుకుంటా, థింక్. ఓకే, అమన్ షరావత్ కాదు. సో 1+6 గుర్తుపెట్టుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండియా యాజ్ ద హైయెస్ట్ లిటరసీ రేట్ యాజ్ పర్ ద సెన్సస్ 2011. మనకి సెన్సస్ 2011 ప్రకారంగా ఏ డిస్ట్రిక్ట్లో హైయెస్ట్ లిటరసీ రేట్ ఉందని అడుగుతున్నారండి. చంపాయి, సర్చెక్, ఇడుకి, ఎర్నాకుళం. మనకి ఎర్నాకుళం అంటే కేరళకు సంబంధించింది. ఇక్కడ హైయెస్ట్ లిటరసీ స్టేట్ అంటే చూసినట్లయితే కేరళ అండి. హైయెస్ట్ లిటరసీ స్టేట్ కేరళ, లోయెస్ట్ బీహార్. ఓకేనా? బీహార్. అదేవిధంగా హైయెస్ట్ డిస్ట్రిక్ట్ చూసినట్లయితే మనకి ఎక్కడ ఉంటుందంటే మిజోరాంలో అనుకున్న సిరిచిప్ప అనే మనకి ఈ డిస్ట్రిక్ట్ని ఏమంటారంటే హైయెస్ట్ లిటరసీ రేట్. ఇది ఈ పేరు ఎలా వచ్చిందంటే ఇది కొండల్లో మనకి ఉన్న పేరు, కొండల్లో చెట్లకు ఉన్న పేరుని వీళ్ళు ఆ డిస్ట్రిక్ట్కి పెట్టుకోవడం జరిగింది, మిజోరాంలో సిరిచిప్ప. ఓకేనా? హౌ మెనీ కంట్రీస్ పార్టిసిపేట్ ఇన్ ద ఫస్ట్ ఏషియన్ గేమ్స్ హెల్డ్ ఇన్ 1951. ఏషియన్ గేమ్స్ ఖచ్చితంగా చదవాలండి. ఏషియన్ గేమ్స్ ఖచ్చితంగా చదవాలి మీరు. ఏషియన్ గేమ్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. అయితే ఏషియన్ గేమ్స్ ఫస్ట్ 1951లో జరిగాయి. అయితే ఆ 51లో ఎన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేసాయి అంటే 11 కంట్రీస్ అండి. ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ 1 24, ఆప్షన్ 2 11, ఆప్షన్ 3 16, ఆప్షన్ 4 20. సో ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 11 is the right answer. Option 2 is the right answer. Next, the Bishtu-Dobi canal system and Maku canal system are associated with which state of India? మనకి దోబ్ ఉంటుందండి. దోబ్ అంటే మనకి తెలుసు కదండి, వే ఉంటుంది. వే మనకి కేరళ, తమిళనాడు ఇక్కడ ఎస్లో దోబులు ఉంటాయండి. ఓకేనా? దోబ్. ఇక్కడ చూసినట్లయితే బిస్తి-దోబు కెనాల్ సిస్టమ్ అనేది ఎక్కడ ఉన్నదంటే పంజాబ్, అస్సాం, ఉత్తరప్రదేశ్, గుజరాత్. చూసినట్లయితే ఆన్సర్ ఏముంటుంది? పంజాబ్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, on 9th August 2021, the Parliament had passed the Limited Liability Partnership Amendment Bill 2021. It is amended the దేన్ని అమెండ్ చేశారు అంటే లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్ 2012, 28 అదే 2008, 2004, 2016. మనకు చూసినట్లయితే 2018ని అమెండ్ చేయడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఓవరాల్గా మనకి 25 క్వశ్చన్స్. మీకు ఈ 25 క్వశ్చన్స్ చూసినట్లయితే పాలిటీ నుండి 2 నుండి 3 క్వశ్చన్లు రావడం జరుగుతున్నాయి. ఎకానమీ నుండి చూసినట్లయితే 2 నుండి 3 క్వశ్చన్లు వస్తున్నాయి. నెక్స్ట్ హిస్టరీ నుండి కూడా సేమ్. స్ట్రాటజిక్స్ గేమ్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది, చూసుకోండి. సో కంప్యూటర్ నుండి 2 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.